అందరికీ నమస్కారం. నేను మీ బోళ్ళ గణేష్ ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షునిగా ప్రస్తుతం ఉన్నాను. ఈరోజు మీతోటి కొంచెం మాట్లాడాలనుకున్నా ముదిరాజులతోటి. అందుకే ఈ యొక్క ముదిరాజ్ యువసేన తెలంగాణ రాష్ట్ర ఫేస్బుక్ ద్వారా లైవ్లోకి రావడం జరిగింది. నాకు 3-4 డేస్ నుంచి కొంతమంది మిత్రులు మెసేజ్ చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఈ ముదిరాజ్ జాతికి ఏదైనా చేద్దామన్నా, జాతి కోసం మనం పనిచేద్దామని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేస్తారు. మిత్రులు చాలామంది చాలా బాధపడుతారు. మనం ముదిరాజ్ యువసేన సంఘం ద్వారా ముదిరాజు ప్రజల్లోకి ఆల్రెడీ చొచ్చుకొని పోయినాం. తర్వాత 2023 నుంచి కొంచెం మనం సైలెంట్గా ఉన్నాం. ఎందుకన్నా ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉంటున్నారని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. అయితే మిత్రులారా, నేను ఒకటే విషయం చెప్తున్నా, ఒక్కొక్కరు చెప్పడం కాదు, నేను అందరికీ ఒకటేసారి ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫేస్బుక్ లైవ్ పెట్టిన. అయితే ఏమైందంటే, మనం ముదిరాజ్ యువసేన సంఘం పెట్టి ప్రజల్లోకి వెళ్ళి జాతి కోసం నీతిగా నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో చాలా రోజులు పనిచేసినాం. ఎవరి దగ్గర ₹1 కూడా మనం వసూలు చేసిన చరిత్ర మనకు లేదు. ఒకరిని చేసి 10 రూపాయలు అడిగిన చరిత్ర మనకు లేదు. అనుకున్న విధంగానే మనం పనిచేయాలి, జాతి కోసం పనిచేయాలి, ఎవరి దగ్గర చేయి చాచొద్దు, నీతిగా నిజాయితీగా పనిచేయాలి కులం కోసం. మన పెద్ద మనుషులు మనకన్నా ముందున్న వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, ఆ తప్పులు మనం చేయొద్దు అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అట్లా కొంతమంది యువకులను కలిసి జాతి కోసం ఏమైనా చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ముదిరాజ్ యువసేన అని స్థాపించడం జరిగింది. అందులో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. నాతో పాటు ఈ సంఘంలో కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన వంతు శ్రమ చేసిన వాళ్ళే, ఎంతో కొంత కృషి చేసిన వాళ్ళే. కొంతమంది వర్క్ రూపంలో పనిచేసినా, కొంతమంది ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఆర్థికంగా అంటే మేము బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోలేదు. మన మిత్రులు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే. ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ మనకు అవకాశం ఉన్నా కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా వాళ్ళ పేర్లు ఈరోజు నేను తలుచుకోవాలి, ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత నేను లైవ్లోకి రావడం జరిగింది. అయితే మిత్రులారా, నాకు ఆర్థికంగా కొంతమంది మా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే సపోర్ట్ చేశారు. వాళ్ళని ఈరోజు నేను గుర్తు చేసుకోకపోతే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆర్థిక సహాయం చేయడం అంటే అంత ఈజీ కాదు. సో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని తలుచుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా చెట్టు కింద ఆంజనేయులు గారు, తర్వాత సాధు రామకృష్ణ అన్న గారు, తర్వాత నిమ్మకాయల గణేష్ గారు, తర్వాత చెర్లపల్లి విజయ్ గారు, తర్వాత రవణ, ఇంటి పేరు కొంచెం మర్చిపోయినా, రవి, ఆయనది ఇక్కడ మల్కాజ్గిరే, ఆయన కూడా సాయం చేసిండు. తర్వాత పెరక శ్రీశైలం గారు, తర్వాత రాఘవేందర్, తర్వాత ఇంకా చాలామంది చేసిరు. మన అబ్బాయి పేరు నాంపల్లి, శ్రీశైల జిల్లా నాంపల్లిలో ఉండే గుండం తిరుపతి గారు. వాళ్ళు మా సంఘంలో లేకున్నా, అన్న నా వంతుగా కండువల కోసం లేదా జెండాల కోసం ఉపయోగించండి అన్న అని చెప్పి ₹5,000 ఇచ్చాను. బయటి వ్యక్తి ఒక్క తిరుపతి అన్న దగ్గరనే తీసుకున్నా, ఇంకెవరి దగ్గర తీసుకోలేదు. ఇట్లా మనకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు నేను పేరు చెప్పిన వాళ్ళు రెగ్యులర్గా నాతో ఉండి హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళంతా మిగతా వాళ్ళు కూడా చేసారు, హెల్ప్ చేసారు, అంతో ఇంతో హెల్ప్ చేశారు. కానీ వీళ్ళు మాత్రమే నాతో పాటు వండుకుంటూ సంఘాన్ని నడిపించుకుంటూ సేవ చేసుకుంటూ తన సమయం ఇచ్చుకుంటూ అలాగే ఆర్థికంగా సహాయం సహకారాలు అందించేవాళ్ళు.
వీళ్ళందరికీ నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత కొంతమంది మిత్రులు సంఘంలో పనిచేస్తామని వచ్చి చాలా రకాలుగా మోసం చేశారు. బాధ అనిపించింది. నేను ₹1 ఆశించకుండా సంఘంలో మంచి మంచి పదవులు వాళ్ళకి ఇచ్చిన, దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారు. సో నేను వాళ్ళ గురించి కొంచెం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఉద్దేశం నాకు తర్వాత అర్థమైంది. ఎందుకురా ఇలాంటి తప్పు పని చేసినా అని చెప్పి నేను తర్వాత ఆలోచించుకున్నా. కొంతమంది దాదాపు 70% నీతిగా నిజాయితీగా పనిచేశారు. ఇప్పటికీ ముద్రా యువసేన రాష్ట్ర గ్రూపులో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే సంఘం దాదాపు 2 సంవత్సరాలుగా నడవకపోయినా కూడా, యాక్టివ్గా ఉండకపోయినా కూడా వాళ్ళు నాతోనే ఉన్నారు. మనం ఎప్పుడంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్పి అనడం జరిగింది. చాలా సంతోషం. నా మీద నమ్మకం ఉన్నందుకు. చాలామంది అన్నారు వదిలిపెట్టే వాళ్ళం, కానీ నిజాయితీగా అనిపించిందన్న, అందుకే మేము వదిలిపెట్టి పోలేకపోతున్నాం. చాలా సంఘములు రండి 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 అని అడిగారు. మేము వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాం మేము. సో కానీ ఎప్పటికైనా మనం స్టార్ట్ చేయాలన్నా మనమే రావాలి. మనం వస్తేనే ఈ జాతిలో అంతో ఇంతో కదలికి వస్తుంది, లేకపోతే కష్టమన్నా. 3 సంవత్సరాలు చాలా చాలా సంఘంలో మార్పు వచ్చింది. ఇంకా మనం సైలెంట్ అయ్యేసరికి కొంతమంది సైలెంట్ అయిపోయారు. కొంచెం మనం యాక్టివ్గా ఉండడం వలనన్నా కొంతమంది ఆ సంఘం పనిచేస్తుంది, అతనికి పేరు వస్తుంది, వాళ్ళకు పేరు వస్తుంది, ఆ సంఘానికి పేరు వస్తుందని చిన్న చిన్న సంఘాలు పెట్టుకొని పనిచేయడం జరిగింది. సో వాటి కోసమన్నా దానికోసమన్నా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు నా మిత్రులు, నా మంచి కోరుకునే వాళ్ళు, నేనంటే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేయడం జరిగింది. నిన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, సురేష్ అన్న ఫోన్ చేసి, తమ్ముడు పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్నాయి, రావాలి. అసలు ఈ ముద్రా జాతిని పట్టించుకునే దిక్కు మొక్కు కూడా లేకుండా పోయారు, ప్రశ్నించేవాళ్ళు లేడు, కనీసం ఈ ముద్రా జాతి పేరు తీసేవాడు కూడా లేడు. నేను కొంతమందికి ఫోన్ చేసి ఏం చేద్దామనంటే, నీకెందుకయ్యా సైలెంట్గా ఉండక ఏదో ఒకటి ఫలాలు తీసుకొని సైలెంట్గా ఉండి పబ్బం గడుపుకోక, ఎందుకు మేము గడుపుతలేము అలాగే పబ్బం, నువ్వు కూడా అట్నే పబ్బం గడుపుకోక, నువ్వు అంటే కులం 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 అని చెప్పేసి ముందుకు వస్తున్నావు, ఎందుకు అవసరమా నీకు, రిటైర్మెంట్ అయినావు, సైలెంట్గా ఉండక ఎందుకు నీకు అని చెప్పేసి సురేష్ అన్న అనడం జరిగిందంట. సో సురేష్ అన్న కూడా బాధపడుతుండు. నా రిటైర్మెంట్ అయిపోయింది, నేను కొంచెం జాతికి కొంచెం సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, ఆ సబ్జెక్టుని జాతికి అందించాలి, మన వల్ల ఆ జాతికి వీలైనంత వరకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నా. సో నాకు ఇట్లా ఈ విధంగా నాకు కొన్ని దెబ్బలు ఎదురవుతున్నాయి, పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ్ముడు మనం కలిసి పనిచేద్దాం, మీరున్నప్పుడు ఉన్న మూమెంట్ ఇప్పుడు ప్రజెంట్ లేదు. కొంతమంది దొంగలు జాతి పేరు చెప్పుకొని బతుకుతుర్రు. మళ్ళీ ఒక్కసారి మీరు రావాలి చిన్న, ఇది నా రిక్వెస్ట్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే నీకు ఎన్ని దెబ్బలు తగిలినాయో, నిన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టిరో నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చూసిన. సో ఇక అలాంటి తప్పిదాలు మనం చేయొద్దు. వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ జాతి కోసం మనం పనిచేద్దాం. దొంగలని మన దరిదాపులు కూడా రానియొద్దు అని చెప్పి మనం ముందుకెళ్దామని చెప్పి అనడం జరిగింది. సో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. వద్దనుకున్నా. యూనివర్సిటీ నుంచి మన శివ అని మిత్రుడు ఉన్నాడు, తను కూడా జాతి కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో తను కూడా సేమ్ అలాంటి డైలాగ్సే కొట్టిండు. అన్న చాలా ఇబ్బంది పడ్డారంట, నాకు తెలిసింది, నీ మీద కొన్ని కేసులు కూడా పెట్టిరట తెలిసింది. ఇక ఇలాంటి జరగొద్దన్నా, నీకు యూనివర్సిటీలో ఉన్నటువంటి ముద్రాజులు సపోర్ట్గా ఉంటారు, నీతిగా నిజాయితీగా పనిచేద్దామన్నా రండి అని చెప్పి కోరడం జరిగింది. అందుకే ఒకరోజు ఆలోచించి ఏదైనా చేద్దామని చెప్పేసి, నిజంగా సైలెంట్గా ఉండడం మన తప్పిదమే. సో ఎలాంటి పరిస్థితులనే తట్టుకోవాలని చెప్పి ముందుకు వచ్చినాం కాబట్టి మనం వెనక్కి అడుగు వేయడం కొంచెం పరాభవంగానే అనుకున్నాను. అంటే నేను ఇందులో ఓడిపోయినా, నేను న్యాయం చేయలేకపోయినా, నా వంతుగా కృషి చేయలేకపోయినా అని చెప్పి నేను ఫీల్ అయినా. మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది, ఆలోచిద్దామని అనుకుంటున్నా. నాతో పాటు ప్రజెంట్ వచ్చే ముద్రాజ్ మిత్రులు
దాదాపు ఇప్పుడు 80 మంది మిత్రులు పాత మిత్రులే ఉన్నారు. అంటే జాతి కోసం పనిచేస్తున్నటువంటి మిత్రులే ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ముదిరాజులు కలిసి వస్తే జాతి కోసం ఒక్కసారి తెలంగాణ మొత్తం ముదిరాజులని యూత్ని లేపుదాం, నిద్ర లేపుదాం, వాళ్ళలో కదలికలు తీసుకొద్దాం, వాళ్ళని మోటివేట్ చేసి నిజమైనటువంటి ముదిరాజు కులానికి నిజమైనటువంటి సంఘాన్ని పరిచయం చేసి నిజమైనటువంటి వ్యక్తులను పరిచయం చేసి కులానికి న్యాయం చేద్దాం. మనకు రావాల్సిన డిమాండ్లు ప్రభుత్వం నుంచి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందుకు చాలామంది మిత్రులు ఫోన్ చేశారు, ఎక్కడ కూడా నాకు నిజం అనిపించలేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే. రాజకీయంగానే ఆర్థికంగా ఎదగడం కోసం చాలామంది నాయకులు ఫోన్ చేశారు, పొగిడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా మనం జాతి కోసం పనిచేద్దామన్న మిత్రులు లేరు. ఇప్పుడు దాదాపు ఈ మాట అనడానికి నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, కానీ చాలామంది ముదిరాజు కులంలో ఇప్పుడు ప్రజెంట్ నాయకులం అని చెప్పుకో కొంతమంది నాయకులు అసలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ముందు ఒక మాట వెనుకొక మాట, రాజకీయంగా ఒక మాట, మనుషుల ముందు ఒక మాట మాట్లాడుతూ జాతిని నిజంగా తాకట్టు పెడుతురు. ఇది మన అందరికీ తెలిసిందే. 2-3 నాయకులు జాతి పేరు చెప్పి పైకొచ్చి ఈరోజు ఆ జాతిని విస్మరించి ఈరోజు పదవులు లేకపోవడంతో సైలెంట్గా ఇంట్లో కూర్చోవడం జరిగింది. దీనన్నా మీరు ముదిరాజు వ్యక్తులు, ముదిరాజు సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు పదవులున్నా ఏం చేయరు, పదవి లేకున్నా ఏం చేయరు. అవకాశం వస్తే జాతి పేరు చెప్పి సంపాదించుకోవడం, పదవులు పొందడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యం. దాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజాయితీగా పనిచేసే వాళ్ళు జాతిలో చాలామంది కరువైపోయారు. ఎందుకో తెలుసా? చాలామంది నాయకులు వస్తున్నారు, డబ్బున్న వ్యక్తులకే మన నాయకులు ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు వెంబడే ఉంటున్నారు. నిన్న నేను కొంతమంది నాయకులను చూసిన, డబ్బున్న వ్యక్తులకు జై కొడుతురు. డబ్బున్నవాడు ఎప్పుడైనా ప్రసంగాలు ఇచ్చిపోతాడు తప్ప గ్రౌండ్లో రియాలిటీలో పనిచేయడు. మీరు అది కొంచెం మార్చుకోండి. చాలామంది మిత్రులకు నేను తెలియజేసేది అదే. కొంచెం డబ్బుండి ఆయన కొంచెం ముందుకు వచ్చి ఆయన అవసరాల కోసం జాతిని వాడుకుంటుంటే అతను వాళ్ళకు జేజేలు కొడతారు, రీల్స్ చేస్తారు, అతను వెంబడి పోస్టులు పెడతారు, అతని దగ్గర దిగి పోస్టులు పెడతారు. దానివల్ల జాతికి ఏం ఒరుగుతుంది చెప్పండి? ఏమన్నా ఒరుగుతుందా? జాతి బాగుపడితే, జాతిలో కదలికలు వస్తే, జాతిలో చైతన్యం వస్తే అలాంటి నాయకులను 100 మంది మనం తయారు చేయొచ్చు. ఒక నాయకుని వెంబడి పడి అతనికి జేజేలు కొట్టి అతనికి నీరాజనాలు పలికితే అతనికి రాజకీయంగా సపోర్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడున్నటువంటి నాయకులు మరి ఎవరు మాట్లాడతలేరో జాతి గురించి. ఒక్కరోజు కూడా వాట్సాప్ గ్రూప్లో కనీసం నేను జాతిలో పనిచేస్తాను, జాతి కోసం పనిచేస్తాను ఒక్క నాయకుడు పెడతాడేంది రాజకీయ నాయకుడు? మరి ఎందుకు మనోళ్ళు సైలెంట్గా ఉంటారు? ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అంటే డబ్బు, ప్రధానంగా డబ్బులు ఉంటే చాలు అతను పెద్ద నాయకుడు. మాకు ఖర్చులకు డబ్బులు ఇస్తే చాలు అతని గురించి మేము ఏదైనా పెడతాం అనే ఒక ఆలోచనతోటి ఎంత దారుణంగా తయారయ్యారు. దానివల్ల ప్రతి ఒక్కరికి నష్టమే, రాబోయే తరాలకు నష్టమే, ప్రస్తుతం తరాలకు నష్టమే, అందరికీ నష్టమే. ఏం ఉపయోగం చెప్పండి? మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. యువత అన్ని కులాలలో చైతన్యమయ్యారు, మన జాతిలో మాత్రం చైతన్యం కలదు. ఎందుకు కలదో నాకు తెలియదు. మత్స్యశాఖలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎవరో రావాలి, ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని వెయిట్ చేయడం తప్ప మనలో 10 మందిని తయారు చేస్తే మనకు ధైర్యంగా నిలబడతారు, వాళ్ళకు అన్నీ తెలుస్తాయి, వాళ్ళ వల్ల మనకు న్యాయం జరుగుతుందని ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు. దయచేసి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడైనా మారండి. జాతి కోసం దయచేసి ఒక రోజు 1 గంట సేపు అయినా సరే, కనీసం నెలలో 1 రోజైనా మనం టైం కేటాయిస్తే నిజంగా కొంతమంది ముదిరాజ్ జాతిలో ఉన్నటువంటి కొంతమందికి ఫలాలు అందుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మళ్ళీ ఉద్యమం మొదలు పెడదాం, జాతి కోసం పనిచేద్దాం. జాతిని ఎవరైతే నిర్వీర్యం చేయాలని చూస్తారో, రాజకీయంగా ఎవరైతే వాడుకోవాలని చూస్తారో, జాతిని ఎవరైతే నాశనం చేయాలని చూస్తారో వాళ్ళని ఖచ్చితంగా మనం కడిగి పారేయాల్సిన అవసరం ఉంది. నేను గతంలో మీకు చెప్పిన, ఇదే ఫేస్బుక్ లైవ్ ద్వారా చాలామంది చెప్పిన, మెసేజ్ రూపంలో చెప్పిన, ఎన్నో లైవ్లలో ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన. మిత్రులారా 2000 మీకు తెలుసో తెలియదో 2018 అనుకుంటా,
2020 అయితే తెలంగాణ గవర్నమెంట్ మనకు 5 ఎకరాల భూమి 2 కోట్ల రూపాయలు ముదిరాజ్ భవనానికి కేటాయించింది. ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడతారు, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ముదిరాజుల నాయకులు మాట్లాడతారు, నేను ఏ పార్టీకి సపోర్ట్ లేదు, నేను ఏ పార్టీలో లేను, ప్రజెంట్ నిన్న మొన్నటి వరకు నేను బీఎస్పీలో ఉన్నా, నేను ప్రజెంట్ ఏ పార్టీలో నేను లేను. సో నేను ఓపెన్గా చెప్తున్నా, జాతి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నా అంతే తప్ప నాకేం అవసరం లేదు, నాకేం ఒరగదు, వచ్చేది లేదు. 2019-2020లో మిత్రులు 2021లో మిత్రులు చాలామంది ఏమన్నారంటే టీఆర్ఎస్ వల్లనే మనకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని చెప్పి మాట్లాడారు. ఈరోజు చూసుకుంటే 10 సంవత్సరాల కాలంలో ముదిరాజ్ జాతి కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది జీరో. ఇది నేను బల్ల గుద్ది చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతా అంటే 5 ఎకరాల భూమి ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు భవనం కోసం ఇచ్చారు, ఆడ గడ్డి పోస కూడా పీకింది లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే టీఆర్ఎస్ ప్లాన్ ఏంటంటే ఈ కులాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఇది ఆశ చూపించి మన చేతుల్లో పెట్టుకుంటే మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే దాదాపు 45-50 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆ ఓట్లు మనకు కావాలంటే ఒక నాయకునికి ఎర చూపించి, ఒక నాయకుని ముందుకు నడిపి ఆయన ద్వారా ఈ ఓట్లన్నీ మనం వేయించుకోవాలన్న ఉద్దేశంతో ఇట్లా మభ్య పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముదిరాజులందరూ వ్యతిరేకమైపోయారు. అంటే అది మాకు తెలుసు, మేము ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే జాతికి చేసిన అన్యాయం చాలా తెలుసు. అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో 2018 నుంచి 24 వరకు ఎలక్షన్ల వరకు ఒక మత్స్యశాఖ ఏమంటారు చైర్మన్ని నియమించలేని పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్ది. ఎన్నోసార్లు మనం మాట్లాడడం జరిగింది ఈ విషయంలో. ముదిరాజుల గురించి న్యాయం చేస్తా, ముదిరాజ్ జాతి పాలు దాగి పెరిగినటువంటి కేసీఆర్ గారు ఎన్నో మీటింగ్లలో మన ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఒక్కరోజు కూడా ముదిరాజ్ జాతి గురించి ఆలోచించలేదు. ఇది పెద్ద గమ్మత్తైన విషయం. ముదిరాజు అదే అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు చూసినావా, అదే అనమాట. ముదిరాజ్ జాతి తల్లి సనుబాలు దాగి పెరిగిన కేసీఆర్ ముదిరాజ్ జాతికి మాత్రం చేసింది జీరో. ముదిరాజ్ జాతికి బీసీఏ అనేది ఒక తీరని కలగా మిగిలిపోయింది. నేను తీరుస్తా అని చెప్పేసి వేదికల మీద మాట్లాడినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు. సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాలి, బీసీఏలో ముదిరాజులని ఎందుకు కలపాలి, ఎందుకు కలపొద్దు అనేది ఒక బీసీ సంఘం నుంచి అంటే బీసీ కమిషన్ నుంచి ఒక నివేదిక కోరింది సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కానీ ఇప్పటి వరకు సమర్పించలేదు. అందులో ఉన్నటువంటి వ్యక్తి మన బండ ప్రకాష్ అన్న గారు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను చాలాసార్లు అడిగినా కూడా అన్నగారిని, వేదికల మీద అడిగినా, ఇంతవరకు ఎలాంటి రిపోర్టు అన్నగారు తీసుకుపోయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంతసేపు మీడియా ముందు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేటప్పుడు మన నాయకులు చేసేది ఏముండదు. ఎందుకంటే ఆ కేసీఆర్ని అడిగే దమ్ము ధైర్యం మన నాయకుల దగ్గర లేదు. ఏం అడగాలి, నాకే పోస్ట్ ఇస్తావు, నాకేమిస్తావు, మాది 54 లక్షల జనాభా, 55 లక్షల జనాభా, 50 లక్షల జనాభా, మాకేమిస్తావు అంటే మీ గవర్నమెంట్లో మా వాళ్ళకి ఒక్కడా ఉండాలి కదా, మీకు చెప్పుకోవడానికి ఉండాలి కదా, నాకు నేను ఏమీ అడగా, నేను ఏది క్వశ్చన్ చేయ, నేను ఏది నీ ముందుకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇయ్యను. సో అది నా పూచి, నాకు ఏ పోస్ట్ ఇస్తావు చెప్పు, అదే మాకు కావాలి. ఆ 10 సంవత్సరాలు జరిగిన చరిత్ర అదే. సో నేను ఒకటి చెప్తున్నా మిత్రులారా, ఇక దాని చరిత్ర కేటీఆర్ చరిత్ర మూసిపోయింది, దాని జోరు వదిలేయండి. నేను ఒక్కరిని కించపరచడం కరెక్ట్ కాదు. నేను వాళ్ళని అనడానికి కారణం ఏంటంటే మన జాతికి ఇవ్వాల్సిన ఒక్క ఫలాన్ని ఇవ్వలేదు. కాగా పైగా ముదిరాజ్ జాతి మత్స్యశాఖకు ముదిరాజ్ జాతికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మన పేరు అందులోకి తీపి సెకండ్ ప్రాధాన్యతలే మనం నుంచేసిండు. అంటే మన నోటికాడ బుక్కను కూడా గుంజుకునే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. అది గమనించిన ముదిరాజులు ముక్త కంఠంతో ఏం చేయాలో అది చేశారు. అది మనకందరికి తెలిసిన విషయమే. దీంట్లో ఇంకేం చరిత్ర లేదు. ఇస్తన్న భవనం కూడా అది అక్కడనే పోయింది, దాని జోలు కథం అయిపోయింది. ఇంకే కొన్ని ఒప్పుకున్నాడు, దాని జోలు వదిలేసాయి. సపరేటు మనం అడిగినాం, చాలాసార్లు అడిగినాం, మన నాయకులు అందరూ అడిగిరు, పోతా ఉంటారు, రిప్రజెంటేషన్ ఇస్తారు. ఎందుకంటే ఆయన దృష్టిలో పడడానికే, ఆయన వల్ల ఏం కాదు, జాతి కోసం ఏం చేయడని అర్థమైపోయింది. నేను ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన నాయకులు
ఇప్పటికైనా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి ముదిరాజుల పక్షపాతి అని చాలామంది అంటారు. ఎందుకంటే కొడంగల్లో ఆయన ప్లేస్లో, ఆయన ఉన్నటువంటి ప్లేస్లో కొడంగల్లో ఆయన అనుచరులు చాలామంది ముదిరాజులే అని చెప్పి నాకు తెలిసింది. ముదిరాజులు ఆయనకు బాగా సపోర్ట్ చేశాడని తెలిసింది. ఆయన కూడా ముదిరాజు కష్టాలు, ముదిరాజుల ఇబ్బందులు తెలుసని చెప్పి నాకు తెలిసింది. సో మనం కొంచెమైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మనం వెళ్ళాలి. సార్ ఇది పరిస్థితి, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ముదిరాజులను మోసం చేసింది, ఇట్లా మోసం చేసింది, ఇట్లా ఇబ్బంది పెట్టింది, ఇట్లా భవనం 5 ఎకరాల భవనం 5 ఎకరాల భూమి ఇచ్చింది, 2 కోట్లు ఇచ్చింది. సో దాన్ని ఇంతవరకు ఏం చేసింది లేదు. మరి ఆ డబ్బులు ఏమైనా, ఆ 2 కోట్లు ఏమైనాయో, ఆ 5 ఎకరాల భూమి ఏమైందో మాకు తెలియదు. కానీ మిగతా కొంతమంది వ్యక్తులు భవనాలు కట్టుకుంటారు, మాకు లేదు, ఎందుకంటే అడిగే దిక్కు లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి మేమని అడుగుతున్నాం, ఒక్కసారి మత్స్యశాఖలో ముదిరాజులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి చాలామంది ముదిరాజులు సభ్యత్వాలు కావాలని చెప్పి, మత్స్యశాఖలో సభ్యత్వాలు కావాలని చెప్పి చేపలు పట్టే వాళ్ళు, ఆ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ముదిరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పించి సభ్యత్వాలు ఇప్పించాలని, అలాగే ముదిరాజ్ భవనం తొందరగా పూర్తి చేయాలని, అలాగే మాకేదైతే ప్రధాన డిమాండ్ ఉందో, దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో బీసీ-డి నుంచి బీసీ-ఏకి, దాని మీద కొంచెం దృష్టి పెట్టి మాకు అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నామని చెప్పేసి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంబడి వెంట పడాలి. ఇతర కులాల గురించి మనకు అవసరం లేదు. ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా చేసుకొని మనకు సంబంధం లేదు. ఎవరికి మనం వ్యతిరేకం కాదు, ఎవరికి మనం శత్రువులం కాదు, ఎవరి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినటువంటి డిమాండ్ల గురించి మనం పోరాడాలి. ఇప్పుడు మందకృష్ణ గారు ఉన్నారు, సుదీర్ఘ పోరాటంతో అన్నం ఈరోజు విజయం సాధించడు. సో దానివల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది మనకు తెలియని సబ్జెక్టు. కానీ ఇక్కడ కూడా మనం ఆయనను ఉదాహరణ తీసుకొని నిరంతరం మనం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ముదిరాజ్ జాతికి పనిచేయాలనుకుంటే నిరంతరం పనిచేయాల్సిన నాయకుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. డబ్బును చూసి, పరపతిని చూసి, బలగాన్ని చూసి కాదు. నిజంగా ఎవరైతే ఈ జాతికి పనిచేయాలని ఆలోచించారో, ఈ జాతి కోసం ఎవరైతే నిలబడుతుర్రో, నీతిగా నిజాయితీగా ఎవరైతే ముందుకొస్తుర్రో వాళ్ళ కోసం ఈ యువత నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ 2019 నుంచి 2023 వరకు ముదిరాజ్ మిత్రులారా గమనించాలి, ఎక్కడ కూడా ఏ సంఘం కూడా సరిగ్గా పనిచేసిన చరిత్ర లేదు. ముదిరాజు యువసేన ఉండి ముందుకు నిలబడి ఎదిరించి బెదిరించి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతనే మిగతా సంఘాలలో కదలికలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఎక్కడా కూడా ఎవరిని కానీ ప్రశ్నించే ఆలోచనలు ఈ సంఘం నాయకులకు లేదు. ఎంతసేపు డబ్బుల గురించి, ఈ నాయకుని దగ్గర ఉంటే డబ్బులు వస్తాయా, ఈ నాయకుని దగ్గర ఉంటే డబ్బులు వస్తాయా, ఈ నాయకుని పంచం కింద ఉంటే నాకు 10 రూపాయలు వస్తాయా, 3 లక్షలు వస్తాయా, 4 లక్షలు వస్తాయా, ఇదే ఆలోచనలు తప్ప నీతిగా నిజాయితీగా పనిచేసే ఆలోచనలు ఒక్క నాయకునికి లేవు. నేనేమంటున్నా, నిజాయితీగా పనిచేసే నాయకుడు డబ్బులు కోరుకోడు, పదవులు కోరుకోడు. నా జాతికి న్యాయం జరిగితే చాలు అనే ఉద్దేశం. ఈరోజు నేను పని చేస్తలేనంటే నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు నేను పని చేస్తలేనంటే చాలామంది మిత్రులు ఫోన్ చేస్తారు, ఏమైంది ఎందుకు సైలెంట్ ఉన్నావు అని. అది మనకు కావాల్సింది. నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు మనకు కావాలి. ముందు తరాలకు మనం ఏదైనా సాధించి ముందు తరాలకు ఫలితాన్ని అందించే నాయకుడు మనకు కావాలి. అలాంటి నాయకుడు ఉంటే దయచేసి రండి, వస్తే కలిసి పనిచేద్దాం. రాకున్నా నేను ముందుకెళ్తా. ఖచ్చితంగా నాతో కలిసి వచ్చిన నాయకులను పట్టుకొని నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులని, గతంలో నేను చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళీ చేయను. కేవలం నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులని మాత్రమే నేను టీంలో చేర్చుకుంటా. అటువంటి వ్యక్తులు వస్తేనే నేను స్వీకరిస్తా. ఏ వ్యక్తి అయినా వస్తే అతని గురించి 1కి 10 సార్లు ఆలోచించి గతంలో నేను చేసిన తప్పులు నేను చేయను. కొంతమంది నాయకులు ఎంతగా అవమానించారంటే ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అన్న ఆలోచన. దయచేసి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. జాతి కోసం నీతిగా నిజాయితీగా ఎవరు పనిచేస్తారు, ఎవరు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేస్తారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడైనా మారండి.
మన పిల్లల భవిష్యత్తు కోసం. బీసీఏ వస్తే మిత్రులారా, బీసీఏ వస్తే ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి తెలుసా అండి? ఎంతమంది కానిస్టేబుల్ జాబులు వస్తాయో తెలుసా? ఎంతమందికి టీచర్ జాబులు వస్తాయో తెలుసా? ఎంతమందికి గ్రూప్ 4 గ్రూప్ 2 ఎగ్జామ్ జాబులు వస్తాయో మీకు తెలుసా? మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించండి. మనం ఏది మిస్ అవుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా కొంచెం మారండి. డబ్బున్న నాయకుడు కాదు మనకు వచ్చేది కావాల్సింది, డబ్బున్న వ్యక్తి కాదు మనకు కావాల్సింది. మన ఎంబడి నిలబడే వ్యక్తి నిజాయితీపరుడా కాదా అని చూడండి తప్ప డబ్బున్నవాడు కాదు. డబ్బును అనుకున్న పరిస్థితి ఏంది? ఎంతసేపు ఆయన ఏం ఆలోచిస్తాడు? నాకు ఏ పార్టీ గుర్తిస్తుంది, నేను ఏడుంటే ఏ పార్టీ నాకు అవకాశం ఇస్తుంది, ఏ పార్టీ నాకు పదవి ఇస్తుంది, ఏ పార్టీ నాకు ఏమి ఇస్తుంది అని ఆలోచిస్తాడు తప్ప నాయకుడు ఎప్పుడు కూడా, డబ్బున్న నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించాడు. ఇప్పుడు 10 పెడుతుంటే రేపు 200 తీయాలని ఆలోచన చేస్తాడు తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేయాలని ఆలోచన ఆయనకు ఉండదు. కావున జనవరి 1 నుంచి 2025 జనవరి 1 నుంచి ముదిరాజ్ యువసేన ముందుకు రావడం జరుగుతుంది. జాతి కోసం నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేసే నాయకుడు ఎవరైనా ఉంటే ముందుకు రండి. తప్పకుండా యూత్ అనే ఆలోచన లేకుండా సంఘాన్ని, ఇది యూత్ సంఘం కాదు, ఇప్పటి నుంచి యువకులం అని చెప్పినా కానీ యూత్ సంఘం కాదు. అన్ని సంఘాలకు ధీటుగా, అన్ని సంఘాలతో కలిసి, అన్ని వయసుల వారిని తీసుకొని, అన్ని వయసుల వారితో కలిసి, అక్క చెల్లెలతో కలిసి, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ముదిరాజ్ యువసేన. వస్తున్నాము. ఇక జాతిని వాడుకునే నాయకులు ఎవరైనా ఉంటే దయచేసి సైలెంట్గా ఉండండి. నేను ఈ మాట హీరోలాగా చెప్పట్లేదు, చాలిగా. నేను ఇప్పటి నుంచి డైరెక్ట్గా బహిరంగంగానే ఆ నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. చాలా చూసినాం, చాలా విన్నాం, చాలా అనుభవించడం కూడా. చాలిగా ఏ నాయకుడైనా సరే జాతికి సేవ చేసే ఉద్దేశం ఉంటేనే కుల సంఘాలకు రండి, ముద్రా సంఘాలకు రండి. లేదంటే మేము నిలబెట్టి కడికి పారేస్తాం. జాతి పేరు వాడుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటే ఎదగండి, ఇబ్బంది లేదు. కానీ జాతికి సేవ చేసినాకనే ఎదగండి. జాతికి సేవ చేయకుండా జాతిని వాడుకొని మేము పదవులు అనుభవిస్తామంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు, ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. మిత్రులారా, నేను ఇదే చెప్తున్నా, దయచేసి ఇకనైనా జాతి కోసం పనిచేసే ఏ నాయకుడైనా సరే ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, జాతిని తెలంగాణలో అగ్రస్థానంలో ఉంచుదాం. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే కటికల శ్రీహరన్న, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే లేడు. అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 50 లక్షల చిల్లర ఉన్న మన ముదిరాజులు కేవలం ఒక ఎమ్మెల్యేతో ప్రతి సంవత్సరం మనం సర్ది పెట్టుకుంటున్నాం. దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, మనకి ఎంత అన్యాయం జరుగుతుంది. చివరికి డబ్బులతోటే మనం ఆటలు ఆడుతున్నాం, డబ్బులు తీసుకొని మనం జాతిని అమ్ముకుంటున్నాం. మన నాయకులు 10 మంది ఉంటే మన జాతికి న్యాయం జరుగుతుందనే ఆలోచన ఒక్కరికి లేదు. ఎట్లొస్తుంది? మన నాయకులు 10 మంది ఉంటేనే మనకు బీసీఏలకు సంబంధించినటువంటి ఒక లెటర్ ఇప్పడానికి అవకాశం ఉంటుంది. 10 మంది పట్టుబట్టి ముందుకెళ్తే అవకాశం ఉంటుంది. ఒక్క నాయకుడు పోయి ఏం చేయగలుగుతాడు? నలుగురితో నారాయణ ఉండగలుగుతాడు తప్ప ఎదిరించలేడు, బెదిరించలేడు. అది 10 మంది మన వాళ్ళు ఉంటే ఎదిరించవచ్చు, బెదిరించవచ్చు. అది మన వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు, మర్చిపోయి చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ. కనీసం 10 మంది గెలవాల్సిన పరిస్థితిలో ఒక్కరు కూడా గెలవలేని పరిస్థితి. సో ఇప్పటికైనా కొంచెం ఆలోచన చేయండి. రాబోయేటివి సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు. మనం కలిసి ఉంటేనే, మనం పోరాటం చేస్తేనే మన నాయకులు గెలుస్తారు. లేకపోతే దారుణమైన పరిస్థితి. మనకు ధీటుగా చాలా బీసీ సంఘంలో చాలా సంఘాలు ఉన్నాయి, బలమైన సంఘాలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా స్థిరపడినటువంటి నాయకులు ఉన్నారు వేరే కులాలలో. రాను మన జాతులకి వెళ్ళి దాదాపు ఎప్పుడో ఊర్లోనంట సర్పంచ్ ఉండేనంట ముదిరాజు అని చెప్పుకునే పరిస్థితికి ఏర్పడుతుంది మనం మేల్కోకపోతే. సో ఇప్పటికైనా మేల్కొనండి, దయచేసి మేల్కొనండి. కావున నేను బోర్ల గణేష్ ముదిరాజాన్ని నేను 2025 జనవరి నుంచి ముదిరాజు యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగానే కొనసాగుతా, సంఘాన్ని ముందుకు తీసుకుపోతా.
గతంలో పనిచేసిన లాగానే నీతిగా నిజాయితీగా లాభాపేక్ష డబ్బుపేక్ష లేకుండానే ఈ జాతిని ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే, నీతిగా నిజాయితీగా పనిచేయాలనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. నాకు ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుందాం, జాతి కోసం పనిచేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటివరకు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, నా ముద్రాజ్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ముద్రాజ్.